రైట్, నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. మరి ఒక అప్డేట్ మనకి కనిపిస్తుంది. ఆపరేషన్ సింధూర్ ముగిసి ఏడాది పూర్తి కావస్తున్న ఈ క్రమంలో కూడా అమెరికా నిపుణులు, అంటే అమెరికాకు సంబంధించిన రాజకీయ నిపుణులు కూడా కొన్ని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇదే క్రమంలో భవిష్యత్తులో భారత్ పాక్ మధ్య కూడా యుద్ధం మరింత భయంకరంగా ఉంటుందంటూ కూడా వెల్లడించిన అంశం. సో మరి అమెరికా కూడా ఈ యొక్క భారత్ పాక్ మధ్య చోటు చేసుకోబోయే యుద్ధం ఏదైతే ఉంటుందో ఆ యుద్ధానికి మరి మధ్యవర్తిత్వం చేయలేని పరిస్థితి ఉండబోతుంది అంటూ కూడా వారు చేతులెత్తేసిన పరిస్థితి. మొత్తం మీద దీని మీద ఒక అప్డేట్ కనిపిస్తోంది. భారత పాక్ సరిహద్దుల్లో తుపాకుల మోత ఆగిపోయి ఉండొచ్చు, కానీ మరి చాప కింద నీరులాగా కొన్ని విపత్కర పరిస్థితులు, అదేవిధంగా యుద్ధ వాతావరణం కూడా అక్కడ తయారవుతుందంటూ మనకి నిపుణులు చెప్తున్నమాట. సో మళ్ళీ తీవ్రమైన భయంకరమైన యుద్ధం జరిగే అవకాశం ఉందంటూ అమెరికా రక్షణ నిపుణులు ఎవరైతే ఉన్నారో వారు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సో ఇప్పుడు ప్రపంచాన్ని కలవరపెడుతున్న హెచ్చరికలో ఈ యొక్క హెచ్చరికను కూడా మనం తీసుకోవచ్చు. సో గత ఏడాది జరిగిన ఆపరేషన్ సింధూర్ యొక్క చేదు అనుభవాన్ని కూడా మనం చూసాం. అయితే దాన్ని తిప్పికొట్టింది సమర్థవంతంగా మరి బాంబులతోటి, అదేవిధంగా మరి రాకెట్ మిసైల్స్ తోటి. సో మరి పాక్ యొక్క పరిస్థితిని మరి తుదముట్టించేందుకు కూడా, అంటే మన దేశం మీద ఎగబడుతున్న పాక్ ఏదైతుందో మరి పాక్ యొక్క పరిస్థితిని కూడా మరి తుదముట్టించేందుకు గట్టి ప్రయత్నం చేసింది. అదేవిధంగా గట్టిగా తిప్పికొట్టింది. గత ఏడాది ఇది జరిగిన ఆపరేషన్, అంటే ఆపరేషన్ సింధూర్లో భాగంగా. అయితే కేవలం 4 రోజుల్లోనే ఈ ఆపరేషన్ సింధూర్ ముగిసినప్పటికి కూడా మరి తదనంతరం వచ్చే ఆ పరిణామాలు కూడా కొంతకాలం పాటు మళ్ళీ చెలరేగే అవకాశం ఉందంటూ కూడా మరి నిపుణులు చెబుతున్నారు. సో ఇది కేవలం ఉద్రిక్తతలు మాత్రమే కావు, అదేవిధంగా భవిష్యత్తులో జరగబోయే పెను విషాదానికి, పెను విధ్వంసానికి రిహార్సల్స్ లాంటివి అంటూ కూడా వాషింగ్టన్ పోస్ట్ ఒకటి విశ్లేషణలో తెలియజేసింది. సో ఈ క్రమంలో మరి అక్కడ ఉద్రిక్త వాతావరణం, అంటే ప్రస్తుతానికి తాజాగా మరి అక్కడ కాల్పులు ఏమి జరగకపోయినా మరి ఇటువంటి భయంకర వాతావరణం మరి కొద్ది రోజుల్లోనే చోటు చేసుకునే పరిస్థితి దాపురించిందంటూ కూడా మరి అమెరికా సంబంధించిన రక్షణ శాఖ నిపుణులు చెబుతున్నమాట. సో మరి భారత్ పాకిస్తాన్ మధ్య గత ఏడాది జరిగిన ఆపరేషన్ సింధూర్ సైనిక ఘర్షణ ముగిసి నేటికి దాదాపుగా మరి సంవత్సరం పూర్తవుతుంది. పాక్ భూభాగంలోని 9 ఉగ్రవాద స్థావరాలపై భారత్ అప్పుడు మెరుపు దాడులు చేసి వాటిని ధ్వంసం చేసిన పరిస్థితి మనకు తెలిసిందే. సో 100 మందికి పైగా ఉగ్రవాదులను ఈ యొక్క ఆపరేషన్ సింధూర్లో కూడా భాగంగా మరి వారిని మట్టుబెట్టిన పరిస్థితి. సో ఈ వార్షికోత్సవం సందర్భంగా అమెరికాకు చెందిన ప్రముఖ వార్తా పత్రిక వాషింగ్టన్ పోస్ట్ అనే మరి ఈ యొక్క పత్రిక కూడా పలు అంతర్జాతీయ నివేదికలు కూడా మరి చెబుతున్నాయి, హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. మొత్తం మీద దక్షిణాసియా ప్రాంతంలో కూడా భవిష్యత్తులో మరీ ముఖ్యంగా ఈ ఆందోళనకర పరిస్థితులు, యుద్ధ వాతావరణ పరిస్థితులు ముదిరే అవకాశం ఉందంటూ కూడా నివేదికల్లో వారు చెప్పడం జరుగుతుంది. ఇక భవిష్యత్తులో భారత్ పాక్ యుద్ధం మరింత భయానకంగా ఉంటుంది, అది మామూలుగా ఉండదు అంటూ కూడా, అంటే దాదాపుగా మరి అణుశక్తి కలిగింది, 2 దేశాల్లో కూడా అణుశక్తి ఉంది కాబట్టి ఈ అణుశక్తిని ఉపయోగించుకునేంత వరకు ఆ తారాస్థాయి వరకు వెళ్ళొచ్చు, ఉద్రిక్తతలు అంతవరకు దారితీయచ్చు అంటూ కూడా మరి నిపుణులు చెబుతున్నమాట. 2025 మే నెలలో మరి ఆ ఘర్షణను మరి నిపుణులు నాన్ కాంటాక్ట్ వార్ఫేర్గా, అంటే నేరుగా సైనికులు తలపడిన యుద్ధంగా అభివర్ణించడం కూడా మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. సో ఈ 4 రోజుల్లో, అంటే అప్పుడు జరిగిన 4 రోజుల యుద్ధంలో కూడా భారత్ తన అత్యంత ఆధునిక వైమానిక బలంతో సో మరి పాక్ చర్యలను కూడా, పాక్ సైనిక చర్యలను తిప్పికొట్టే పరిస్థితి మనం చూసాం. సో మరి అదేవిధంగా అందులో భాగంగానే పాకిస్తాన్లోని 11 ఎయిర్ బేస్లు ఏవైతే ఉంటాయో ఆ ఎయిర్ బేస్ల మీద కూడా ఒకసారి విరుచుకుపడగా దాదాపుగా పాక్ అట్టించి కూడా, అంటే పాకిస్తాన్ అట్టించి కూడా దాదాపుగా 1000 డ్రోన్లను, క్షిపణులను ప్రయోగించింది. సో వీటిని తన మల్టీలేయర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా సమర్థవంతంగా భారత్ మనం తిప్పికొట్టడం జరిగిందంటూ కూడా గుర్తు చేసుకున్న పరిస్థితి. సో నేరుగా భూతలంపై సైన్యాలు తలపెట్టకుండా, అంటే ఒకరినొకరు తలపడకుండా, సో మరి ఈ జరిగిన, అంటే కేవలం క్షిపణులు, డ్రోన్లు, విమానాలతో మాత్రమే ఈ పోరు రాబోయే కాలంలో యుద్ధతంత్రాలు ఎలా ఉండబోతున్నాయి, మరింత విభిన్నంగా ఉండొచ్చు. సో అంటే ప్రత్యక్ష యుద్ధం కాకుండా ప్రచ్ఛన్న యుద్ధంగా, అదేవిధంగా పరోక్ష యుద్ధంగా జరిగే అవకాశాలు ఉన్నాయంటూ కూడా విశ్లేషకులు చెబుతున్నమాట. సో మొత్తం మీద ఈ యొక్క గేమ్ అనేది అంచున, అంటే అణు ఆయుధాల అంచున జరిగే ఒక డేంజరస్ గేమ్గా అభివర్ణిస్తున్నారు దీన్ని. సో ఈ 2 దేశాలు కూడా అణుశక్తి కలిగినవే. సో మరి అణు యుద్ధం వరకు వెళ్లకుండానే పరిమిత స్థాయి యుద్ధం చేయవచ్చనే బలమైన నమ్మకం ఇప్పుడు 2 దేశాలకి ఉంది. కానీ ఒకనొక స్థాయిలో అది పెచ్చరిల్లిందంటే సో మరి దీనికి మరి అణు ఆయుధాలే సమాధానం చెబుతాయి అన్న కోణం వరకు, అన్న దశ వరకు ఆ 2 దేశాలు కూడా వెళ్ళే అవకాశం ఉందంటూ కూడా మరి ఇప్పుడు ఇక్కడ ఉన్న పరిస్థితులు మనకి చెప్తున్నాయి. సో ఇదే అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి అంటూ వాషింగ్టన్ పోస్ట్ హెచ్చరికలు జారీ చేసింది. అదేవిధంగా ఆ మేరకు
అక్కడి దినపత్రికల్లో కూడా ఈ యొక్క వ్యాసాన్ని ప్రచురించడం మనం గమనించదగ్గ విషయం. సో అణుస్థాయి అంటే అణుదాడుల స్థాయికి ఒకవేళ స్థాయికి వెళ్ళింది అంటే సో తప్పనిసరిగా అది పెను విధ్వంసానికే దారితీస్తుంది అంటూ కూడా మరి రక్షణ శాఖ ఆ యొక్క నిపుణులు ఏవైతే ఉన్నారో వారు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కేవలం ఇక్కడ అంటే మన దేశానికి మరి పాకిస్తాన్కి ఉన్న మరి ప్రత్యేక అక్కడ అంటే విధ్వంసకర పరిస్థితులు ఎందుకు ఏర్పడతాయంటే సరిహద్దు ప్రాంతం, అదేవిధంగా మరి సింధు నది జలాల ఒప్పందం, ఈ రెండు కూడా అంటే సరిహద్దు ఉగ్రవాదమే కాకుండా సరిహద్దులో ఉండే మరి ఒకరినొకరు ఆక్రమించుకోవడం, ఎల్ఓసి కానీ అదేవిధంగా ఎల్ఏసి కానీ ఈ విషయంలో కూడా ఇప్పటివరకు ఎంతో మరి విభిన్నమైన అక్కడ ప్రచ్ఛన్నంగా యుద్ధం కొనసాగుతున్న పరిస్థితి. మాదంటే భూమి మాది అనుకోండి, అంటే మా భూభాగంలో మీరు ఆక్యుపై అయ్యారు, లేకపోతే మీ భూభాగం ఆక్యుపై చేశారు మీరు, అది మాదే అంటూ కూడా ఒకరినొకరు మరి ఇక్కడ దేశాలు బోర్డర్లో కూడా ప్రచ్ఛన్న యుద్ధం మరి సైలెంట్గా కొనసాగుతూనే ఉంది. సో ఇప్పుడు సింధు నది జలాల ఒప్పందం కూడా ఉద్రిక్తలకు మరింత ఊపు ఇస్తుంది అంటూ కూడా మరి చెబుతున్నారు. అయితే ఈ కేంద్ర బిందువుగా ఇప్పుడు నది జలాలు అంటే మరి ముఖ్యంగా సింధు నది జలాలే అవకాశం అక్కడ మారే అవకాశం ఉందంటూ కూడా తెలియవస్తుంది. మొత్తం మీద కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్ అంటే సిఆర్సి ఈ మేరకు ఒక నివేదికలో కూడా మరి ఈ భయంకరమైన విషయాన్ని చెప్పడం జరిగింది. సో భారత్ ఈ ఒప్పందాన్ని అంటే సింధు నది జలాలకు సంబంధించిన ట్రీటీ ఏదైతే ఉందో ఆ ట్రీటీని రద్దు చేయడం పైన పాకిస్తాన్ ఆగ్రహంగా ఉందంటూ కూడా ఆ యొక్క నివేదికలలో మరి తెలియవస్తుంది. సో పాకిస్తాన్ వ్యవసాయం దాదాపుగా 80% వరకు చేస్తున్న పరిస్థితి. 80% ఈ యొక్క వ్యవసాయం అనేది అక్కడ పారే నదీ పరివాహక ప్రాంతం మీద ఆధారపడి ఉండడం. సో గతంలో కూడా నీటిని నిలిపివేయడం జరిగింది భారత్ యుద్ధం చేస్తున్న క్రమంలో. సో మరి నీటిని నిలిపివేస్తే వచ్చే పరిణామాలు ఎలా ఉంటాయి కూడా అప్పట్లో మనం కొన్ని ఉద్రిక్తలుగా మనం చూసిన పరిస్థితి. సో ప్రస్తుతం రెండు దేశాలు గత ఏడాదిలో యుద్ధం తమ బలహీనతలను విశ్లేషించుకుంటూ అంటే మనం ఎన్ని స్టెప్లు వేసామో భారతదేశం తరపున ఎన్ని ఫెయిల్ అయినాయి, అదేవిధంగా పాకిస్తాన్ ఏ విధంగా దాడి చేసింది, ప్రతిదాడి ఏ విధంగా చేసింది, అందులో ఉన్న లోపాలను కూడా విశ్లేషించుకుంటూ సమీకరించుకుంటూ ఒక నివేదిక తయారు చేసుకుంటూ ఈ నివేదిక ప్రకారం మరింత బలంగా ఈసారి పోరాటం చేసేందుకు మరి రెండు దేశాలు కూడా యుద్ధం చేసుకునేందుకు ఆ మేరకు అక్కడ సన్నాహాలు కొనసాగుతున్నాయంటూ కూడా మనకు తెలియవస్తుంది. మొత్తం మీద తదుపరి రెండోసారి కూడా మళ్ళీ ఇక్కడ పోరాటం చేసేందుకు ఈ రెండు దేశాలు ఇక్కడ సిద్ధమవుతున్నాయని కూడా మనకి అందుతున్న వార్త. సో ఈ అమెరికా వ్యూహకర్త ఎలిజబెత్ థ్రెల్కెల్ట్ ఈ మేరకు పేర్కొన్న విషయం ఇది. సో సరిహద్దులో నివురుగప్పిన నిప్పులా ఉన్న ఈ పరిస్థితులు ఎప్పుడు అగ్ని రాజేస్తాయో, ఇప్పుడు యుద్ధ వాతావరణాన్ని ప్రారంభిస్తాయో అన్న ఆందోళనలు కూడా పరిస్థితిగా ఉన్నట్లుగా మరి అమెరికాకు సంబంధించిన వ్యూహకర్త స్ట్రాటజిస్ట్ పేరు చూసినట్లయితే ఎలిజబెత్ థ్రెల్కెల్ట్ ఆమె పేర్కొనడం కూడా జరిగింది. మొత్తం మీద అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇదే నేపథ్యంలో మరి గతంలో కూడా భారత యుద్ధం అదేవిధంగా పాకిస్తాన్కి జరిగిన యుద్ధంలో మరి ఆ రెండు దేశాలకి మధ్య జరిగిన యుద్ధాన్ని నేను చెప్పబట్టే ఆగింది అంటూ కూడా అప్పుడు ట్రంప్ చేసిన వ్యాఖ్య. అయితే ఈసారి జరగబోయే మరి ఈ యుద్ధానికి అమెరికా ట్రంప్ కూడా అంటే అమెరికా దేశానికి సంబంధించిన ట్రంప్ కానీ మరి మిగతా అగ్రదేశాల యొక్క నిపుణులు కానీ లేకపోతే ఆ యొక్క అధ్యక్షులు కూడా ఏమీ చేయలేని పరిస్థితికి మరి దారితీసే అవకాశం ఉందంటూ కూడా మనకు తెలియవస్తోంది. భారత రాజకీయ సంస్కృతిలో స్వయం ప్రతిపత్తి సార్వభౌమాధికారాన్ని అత్యంత ప్రాముఖ్యతగా తీసుకోవడం జరుగుతుందంటూ, అందుకే ట్రంప్ చేస్తున్న వాదనలు ఆ దేశం తీవ్రంగా ఖండిస్తుందంటూ పేర్కొనడం జరుగుతోంది. సో ఇదే కొనసాగితే భవిష్యత్తులో భారత్ పాక్ మధ్య సంక్షోభం తలెత్తే అవకాశం ఉంది. సో ఈ సంక్షోభానికి మరి ఆ సంక్షోభం కాస్త మరి విధ్వంసానికి, ఆస్తుల ధ్వంసానికి, సో ప్రాణ నష్టాలకు కూడా దారితీసే అవకాశం ఉంటుంది. ఒకవేళ వారు వన్ సైడే కాకుండా టూ సైడ్స్ ఇక్కడ స్టార్ట్ అయిందంటే మరి అందులో అణుబాంబులను కూడా అణుక్షిపణలు కూడా ఉపయోగించే అవకాశం ఉందంటూ కూడా వాడే అవకాశం ఉందంటూ కూడా మరి నిఘా వ్యవస్థలు చెబుతున్న పరిస్థితి. భవిష్యత్తులో భారత్ పాక్ మధ్య సంక్షోభం తలెత్తితే మధ్యత్వం వర్తించే విషయంలో వాషింగ్టన్కు ఇబ్బందిగా మారుతుంది, ఖచ్చితంగా ఇది జరగబోయేది అంటూ కూడా విశ్లేషకులు చెప్తున్నమాట. మొత్తం మీద ఈ రెండు దేశాల మధ్య కూడా ఏదైతే ప్రచ్ఛన్న యుద్ధం ఉందో, సైలెంట్గా జరుగుతున్న యుద్ధం ఉందో అంటే ప్రస్తుతానికి కాల్పుల విరమణ కొనసాగినా సో అంతర్గతంగా మరి చాప కింద నీరులాగా ఈ యొక్క సంఘర్షణలు పెరిగే అవకాశం ఉందంటూ కూడా. సో ఆపరేషన్ సింధూర్ గడచి ఇప్పటికి ముగిసి సంవత్సరం దాడుతున్న క్రమంలో మరి దాన్ని ఆపరేషన్ సింధూర్ బేస్ చేసుకొని మరి పాక్ కూడా ఒకవేళ దాడులకు ఎగబడే అవకాశం లేకపోలేదు అంటూ కూడా వారు చెప్తున్నారు. సో భవిష్యత్తులో పాక్ భారత్కి మధ్యలో యుద్ధం కూడా జరిగితే సో మరింత భయంకరంగా ఉండే అవకాశం ఉందంటూ కూడా వెల్లడి. సో ఇక అమెరికా కూడా మధ్యవర్తం చేసే అవకాశం ఉంటుందో లేదోనన్న ఆందోళన కూడా వ్యక్తం చేస్తోంది. కెమెరామెన్ మనోజ్తో దుర్గా.